నీ లైఫ్లో ప్రతి అడుగు నీకు కొత్తది. నీ జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి అరగంట, ప్రతి రోజు నీకు కొత్తది. ఎందుకంటే నీకు ప్రస్తుతమే తెలుసు. కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, మన ప్రభు టోటల్ మన లైఫ్ ఆట మొత్తాన్ని చూసే కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు టెన్షన్ ఉంటే ఎవరికి ఉంటుంది? ఆటలో ఉన్న మనకుంటుంది, ఆట చూస్తున్న మనకుంటుంది ఫ్రెష్గా. ఆల్రెడీ చూసేసినోడికి ఉంటుందా? అందుకే ఆయన ప్రశాంతంగా ఉండు అంటాడు. ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు, నిన్ను కూడా ప్రశాంతంగా ఉండు అంటాడు. ఏం ప్రశాంతం తండ్రి, ఏమైపోతానో నాకేం అర్థం కావట్లేదు తండ్రి, ఏమైద్దో ఏమో నాయన, ఎట్లా మారిపోద్దో ఏమో నాయన, మొత్తానికి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉందయ్యా, వామ్మో ఏందో ప్రవ్వా అన్ను అంటే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఏం కాదులే, నువ్వు అట్లా వర్రీ కావద్దు, ప్రశాంతంగా ఉండు, అదొక దరికి వచ్చిందిలే అంటాడు ఆయన. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరు